భ్యో నమ మహాగణాధిపతి నమ. రాజమాతంగేశ్వరి ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు. ఈ నెల 15వ తారీఖున వస్తున్నటువంటి మన మహత్తరమైనటువంటి పర్వదినం దత్త జయంతి. అసలు తాంత్రికానికి మూలమే దత్తాత్రేయుడు. ఏ తంత్రం చేసినా, కౌళతంత్రం చేసినా, వామతంత్రం చేసినా, ఏ తంత్రం చేసినా కూడా విధిగా దత్తాత్రేయుని తాలూకు ఉపాసన చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ తంత్ర అవస్థల్లోకి వెళ్తారు, తంత్ర విధుల్లోకి వెళ్తూ ఉంటారు. ఇక దక్షిణాచారులు కానీ, సమయాచారులు కానీ అందరూ ప్రశాంతంగా చేసేటువంటి ఒక పూజ ఏదైనా ఉంది అంటే అది దత్తుడి పూజ, దత్త ఆరాధన. ఈ దత్తారాధనలో ఈ మార్గశిర మనకి వచ్చేటువంటి పౌర్ణమి రోజు దత్త జయంతిగా మనం జరుపుకోవడం మన సాంప్రదాయం. అంటే ఆ రోజు దత్తుడు అవతరించినటువంటి రోజు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆ ముగ్గురు కలిపినటువంటి ఒక త్రిగుణాలతో ఏకీకృతమైనటువంటి ఒకే ఒకటువంటి వాడు అత్రిపుత్రుడు. అందుకే చాలా దత్తాత్రేయుని పూజించడం వల్ల ఎన్నో సౌఖ్యాలు, ఎన్నో గ్రహగతులు, మనకున్న గ్రహగతులు పోవాలనుకున్నా, చాలా ఇబ్బందులతో ఉన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా వాటితో పోవాలనుకున్నా కూడా ఈ దత్త ఉపాసన, దత్తుడి పూజ చాలా 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 విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే రేపు మనకు వచ్చేటువంటి దత్త జయంతి కాబట్టి దత్త జయంతి రోజు మాత్రం మీరు ఇంట్లోనే చక్కగా దత్తాత్రేయుడి ఫోటో పెట్టుకుని, లేదా శివుడి ఫోటో ఉన్నా, లేదా విష్ణు ఫోటో ఉన్నా, ఎవరి ఫోటో ఉన్నా దత్తుడిగా భావించి, లేదా మీరు ప్రత్యక్ష గురువునే దత్తుడిగా భావించి చక్కగా మీరు పూజ చేయొచ్చు. దత్తాత్రేయ అష్టోత్తరం చేయండి. షోడశనామ విధితో, షోడశోపచార విధితో దత్తాత్రేయ అష్టోత్తరం చేయండి. ఆయనకి పంచకార్య నైవేద్యం పెట్టండి. లేకుంటే మీకు ఏది కలిగితే దాన్ని నైవేద్యం పెట్టండి. ముఖ్యంగా బొబ్బట్లు అంటే చాలా ఇష్టం, పూర్ణం బొబ్బట్లు అంటే ఇష్టం ఆయనకి. అది మేము ఇక్కడ పెట్టడం సాంప్రదాయం. అట్లా పూర్ణం బొబ్బట్లు పెట్టి ఆయనకి చక్కగా ఆయన దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోండి. వీలైనంత వరకు గుడికి వెళ్ళి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి, ఆ దత్తుడికి అభిషేకం చేయించండి. ఇలా ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఆచరించవచ్చు. మన ఇంట్లో సులువుగా చేసుకున్నదైతే అనగావ్రతము. మీరు గూగుల్లో మీరు టైప్ చేసినా, ఎక్కడ చేసినా అనగావ్రతం విధి మీకు దొరుకుతుంది. అనగావ్రతాన్ని చాలా సులువుగా ఆచరించవచ్చు. అనగావ్రతాన్ని అందరూ ఆచరించండి. ఎన్నో శుభాలు కలుగుతాయి, ఎన్నో సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఎన్నో విధాలైనటువంటి బాధల నుంచి మనం సులువుగా బయటకు రావచ్చు ఈ దత్త జయంతి రోజు ఆచరించడం వల్ల. ఇక ప్రదక్షిణం మాత్రం చాలా 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 విధిగా చేయండి. గుడికి ప్రదక్షిణం చేయండి. ఔదంబర వృక్షానికి ఖచ్చితంగా ప్రదక్షిణ చేయండి. ఔదంబర వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం వల్ల ఎలాంటి తీవ్ర సమస్యలైనా ఆ సమస్యల నుంచి ఆ దత్తాత్రేయుల వారు గట్టెక్కిస్తారు. అందుకనే దత్తుడిని పిలిస్తే వస్తారట. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాట్యహరం వందే స్మర్తృగామి సనోవతు. పిలిచినంత మాత్రాన్నే ఆయన వస్తారు. పిలిచినంత మాత్రాన్నే ఆయన మన బాధలని, వాటిని అన్నిటిని దూరం చేస్తారు. అటువంటి మహాశుభదినం రేపు 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు ఆదివారం నాడు వచ్చింది దత్త జయంతి. విధిగా చక్కగా యథాశక్తిగా ఆచరించండి. మన పీఠంలో ఇక్కడ జరిగేటువంటివి దత్తుడికి ఖచ్చితంగా విధిగా పాదుకా పూజ, సాంప్రదాయ పాదుకా పూజ, దత్త హోమం, బొబ్బట్లతోని, పేలాలతోని, ఇలా కొన్ని 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 వస్తువులతో ఆయనకి సంతృప్తిగా హోమం చేయడం జరుగుతుంది. ఆ హోమం చేసిన తర్వాత హోమ ప్రసాదాన్ని ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా తీసుకోవడం ఎంతో ఆనవాయితీ చాలా కాలం నుంచి. దాని తర్వాత అనగావ్రతం సాయంత్రం చేయడం జరుగుతుంది. సాయంత్రం అనగావ్రతం చేసి ఆ రక్షలను అందరూ కూడా ధరించడంతో వాళ్ళకు ఉన్నటువంటి ఏదో బాధలు, గ్రహపీడలు, లేదా అంటే నరదృష్టి, లేదా ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా తొలగి చాలా ఆనందదాయకంగా ఉంటారు. విధిగా దత్తుడిని పూజించండి. దత్తుడి తాలూకా ఆశీస్సులను పొందండి. జై మాతంగేశ్వర్యే నమః. మాతంగ కన్యకా మనస.